మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక శ్లోక హై స్కూల్లో సురక్ష పోలీస్ కళా బృందం షీ టీం, ఏహెచ్టియు టీం మరియు ధర్మో కేబుల్స్ లిమిటెడ్, శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురక్ష పోలీస్ కళా బృందం తమ ఆటపాటలతో బాల బాలికల చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేయడం వల్ల ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలు, గిఫ్ట్లు వచ్చాయని, మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని, ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు, వస్తువులు దొరుకుతాయని మోసం చేయడం జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్లో లోన్ వచ్చిందని లేదా మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన ఎడల నమ్మకండి. అది సైబర్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నెంబర్ గానీ, బ్యాంక్ కార్డ్స్ నెంబర్ గానీ ఎవరికి పంపవద్దని. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659360 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎలాంటి వాహనాలు డ్రైవింగ్ చేయకూడదని, పెద్దవాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. కాబట్టి ఇప్పుడు చాలా మంది నేరాలు చేస్తారు కదా సార్, అంటే పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఎన్నో నేరాలు నేను చూస్తున్నాను. నేను కూడా చదువుతున్నాను న్యూస్ పేపర్లో, అందులో కూడా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. అందులో ఎక్కువ మంది మైనర్లే ఉండడం వల్ల వాళ్ళకి ఈ జ్ఞానం తెలియదు, ఎలా వాడాలి, ఎలా ఉండాలి అనేది తెలియదు. కొంతమంది మాత్రమే పేరెంట్స్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కానీ కొంతమంది పేరెంట్స్ కొందరిని చూసుకోలేదు, వాళ్ళను పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకు మంచి చెడులు అనే జ్ఞానం తెలియదు. మంచి చెడుల జ్ఞానం తెలియకపోవడంతో వాళ్ళు తప్పు పనులు చేస్తారు. అందువల్ల వాళ్ళు జైలుకి వెళ్తారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇలాంటి మైనర్ పీపుల్స్కి ఇలాంటి ఏజ్ పీపుల్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ అవేర్నెస్. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పుడు మనందరికీ మంచి ఉపన్యాసం ఇచ్చినందుకు మనం వీరికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు సార్ అండ్ మేడం. మీరు మాకు ఇంత మంచి ఉపన్యాసం ఇచ్చారు. దీనివల్ల మేము నేర్చుకుంటాము. ఈ మధ్య పిల్లలు చాలా చెడు అలవాట్లకు గురి అవుతున్నారు. మీరు ఇచ్చిన మాటల వల్ల మేము మంచిని నేర్చుకుంటాం. అంతేకాకుండా మీరు మా పర్పస్ని తెలుసుకోమని చెప్పారు కదా, ఆ మాట అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ బతుకున్నామంటే మనకి ఏదో ఒక పర్పస్ ఉంది జీవితంలో. దేశానికి మన వల్ల ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దాన్ని తెలుసుకొని మన పర్పస్ని మనం అది మనం ఉపయోగించుకోవాలి. మనం ఎందుకున్నాం, మనం ఎందుకు ఈ స్కూల్లో చదువుతున్నాం, మన పేరెంట్స్కి ఉపయోగం ఉండాలి, మన దేశానికి ఉపయోగం ఉండాలి. మీరు ఇంకా మంచి మాటలు చెప్పినందుకు మరొకసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు కళాబృందం పోలీస్ శాఖ అరేంజ్ చేసినటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని చూడడానికి 1000 రోజులు చాలు. ఎందుకంటే మనమంతా తరగతి గదిలోనే నేర్చుకుంటాం. బాహ్య ప్రపంచంలో అనుభవాలను తక్కువగా జోడిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అనుభవాల సాధన. నిజంగా సమాజంలో ఏం జరుగుతుందో మనకు అంతగా తెలియదు. ప్రత్యేకించి నేరము, న్యాయము, చట్టము ఇవన్నిటికీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా దూరంగా ఉంటారు. ఆ అనుభవసారాన్ని అందరినీ మనకు కళ్ళకు పెట్టినట్టు ఎన్నో
ఉదాహరణలతో మనందరినీ ఎడ్యుకేట్ చేసినందుకు పోలీస్ శాఖని, ఇక్కడ వచ్చినటువంటి కళాబృందాన్ని, సిటీని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఎందుకంటే చైతన్యం అనేది మన అంతరంగంలో ఉంటుంది. దాన్ని తట్టి లేపాలి. ఎవరు కూడా బలహీనులు కాదు. వాళ్ళ లోపల అపారమైనటువంటి శక్తియుక్తులు విభిన్నతమై ఉంటాయి. కానీ వాటిని లేవదీసి, వాటిని తట్టి లేపి, వాటిని ఉపయోగించుకునేటట్లు చేయడానికి ఈరోజు కార్యక్రమం చాలా మనకు చేయిస్తారు. బాధ్యతలో మనం ఎలా ఉండాలి, మన బాధ్యత ఏంటి, ఎప్పుడు సాధనలు చెప్పడం నుంచి మా సారలే సార్ రోజు చెప్తూనే ఉంటాడు, నాకు తెలుసు, అయినా తెలిసినా ఎన్నిసార్లు చెప్పినా ఏముంది, నాకు తెలియదా ఎలా ఉండాలి అని అనుకుంటారు. అది వాచాలత్వం కాదు, అది తెలియతనం కాదు. కానీ మా సారే ప్రతిరోజు చెప్తాడు అనుకుంటారు. అదే బయట వ్యక్తి, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉద్యోగి, ఒక శాఖలో గొప్పగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తుల యొక్క ఆలోచనలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఈ విధంగా విద్యార్థుల్లో నిబిడీకృతం చేయడం, కట్టి లేపడం నుంచి విద్యార్థులకు నైతికంగా ఒక బలం, ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఇవన్నింటినీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో చూసినాం. అంటే ఈరోజు చూసినాం, ఆ తర్వాత వెళ్ళిపోయినాం అన్నట్టు ఉండవు. వీటిని మనం తప్పనిసరిగా జీవితాంతం గుర్తుంచుకోవాలి. మన రాము సార్ పాట పాడినప్పుడు మనకు ఎట్లా అనిపించింది, ఒళ్ళు గబ్బులు పడుతుంది. మనం ప్రతిరోజు పాట పాడుతాం, జే జే హే తెలంగాణ మనం ప్రతిరోజు పాడతాం, వారానికి ఒకసారి పాడతాం. కానీ అంత మాధుర్యం వస్తుందా? రాదు. మరి సార్ పాట ఎందుకంటే వచ్చింది, తబలా వాయిద్యము, ఆ తర్వాత కంఠస్వరము, చెప్పే ఉచ్చారణ, ఇవన్నీ కూడా వాటికి తోడ్పాటై రాము సారు ఆ విధంగా అంత ఎత్తులో వెళ్ళింది. ప్రతిసారి తెలియస్తారు మనకు నిత్య నూతనంగా